హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీడియో థంబ్నెయిల్ చూసారు కదా. వయసులో ఉన్నప్పుడు ఈ తప్పులు గనక చేస్తే మీరు వృద్ధాప్యంలో అంటే ముసలి వయసులో చాలా ఇబ్బంది పడతారని ఎవరు చెప్తున్నారంటే చాణక్యుడు చెప్తున్నాడు అనమాట. అతను ముఖ్యంగా కొన్ని విషయాలను గురించి వివరించాడు. ఏంటంటే వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా టైంని వృధా చేయకూడదు. సమయం అనేది ఒకసారి గడిచిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి తేగలమా? లేదు కదా. అందుకని టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది అస్సలు వేస్ట్ చేయకండి. రెండవది సోమరితనం. మనిషికి సోమరితనం అనేది ఉండకూడదు. ప్రతి పని ఆగిపోతుంది. మీకు అప్పుడు తెలియదు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అయ్యో నేను చదువుకొని ఉంటే బాగుండు, నేను ఆ పని చేసే బాగుండు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేవాడిని అని బాధపడతారు. కాబట్టి సోమరితనాన్ని వదిలేయాలని చాణక్యుడు చెబుతున్నాడు. మూడవది డబ్బుని వృధా చేయకూడదు. డబ్బుని మనము సంపాదించేటప్పుడు పొదుపుగా వాడుకుంటే మనకు వృద్ధాప్యంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జీవితం అనేది, మనం నమ్ముకున్న కుటుంబం అనేది హాయిగా గడిచిపోతుంది. నాలుగవది కోపం. మనిషికి అతిపెద్ద శత్రువు కోపం. కోపంలో ఏం మాట్లాడుతున్నామో అన్నది తెలియదు, మాట్లాడేస్తాం. దానివల్ల ఎన్నో బంధాలు తెగిపోతాయి, చాలామంది మనకు దూరం అవుతారు. మన నోటి నుండి వచ్చే మాట ఆచితూచి ఉండాలన్నమాట. కోపాన్ని మనము వదిలేస్తే మనము సంతోషంగా ఉంటాం. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎంగేజ్లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా పాటించినట్లయితే మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.